సుద్రడే రూపీ సర్లా హాయ్ సర్లా రూపీ అమ్మ హాయ్ చిల్డ్రన్స్ My heart is beating. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మో న్యాచురల్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అని అంటే న్యూ ఇయర్ స్పెషల్ అనమాట. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. మేము న్యూ ఇయర్ రోజు జనవరి 1 రోజు కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకోవడం జరిగింది. మా గ్యాంగ్ అందరం కలిసి, మా మరిది కూడా రావడం జరిగింది. ఆర్మీ డ్యూటీ అని చెప్పాను కదా, తను కూడా ఈ హాలిడేస్కి రావడం జరిగింది. అందరం కలిసి ఎలా ఎంజాయ్ చేసాం, అక్కడి నుంచి ఎక్కడికెక్కడికి వెళ్ళామనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అలా మల్లన్న దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సీజన్ కాబట్టి అక్కడ మంది కూడా కొంచెం రష్గానే ఉన్నారు. అక్కడ దర్శనం అయిన తర్వాత మేము అక్కడి నుంచి కొండపోచమ్మ టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం. అక్కడ దర్శనం అయిన తర్వాత మేము ఒక మంచి ప్లేస్ చూసి వంటలు కూడా వేసుకోవడం జరిగింది. కొండపోచమ్మ దగ్గర దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ దర్శనం కంప్లీట్ అవ్వగానే ఒక మంచి ప్లేస్ చూసుకొని వంటలు చేసుకోవడానికి అని చెప్పేసి ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చేసినాం. అక్కడ మేమైతే వంటలు చేసుకొని ఆటలు పాటలు డాన్సులు అన్నీ అయినాయి. సో మీరు మిస్ అవ్వద్దు అంటే వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. అండ్ ఈ వీడియోని మాత్రం కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Hi friends, my madam is new friends. అది పతంగ్ తెచ్చుకోనికేమో పతంగ్ తెచ్చుకుంటాం. ఇటే వస్తుందా బండి? ఏం లేదు, ఇటే వస్తుంది. పని చేసేప్పుడు తీయాలి, ఇట్లా తీస్తే What hell is going on here? What do you think of this? పాప మంచి దొరకలే అమ్మ మీకు? ఇంకోటి ఉందిరా, కింద వాడికి లేదు మరి నా దగ్గర. వాళ్ళు అడిగితే చెప్పు. ఓడనా ఎవరిని అడగాలి నేను? ఫోన్ చేసి ఎట్లా చేసినావు రేపు పోతున్నామని? అదొక్కటే ఎప్పుడు బాధ్యత నాది. అక్కకి ఇది ఉంది, వదిలేకి ఇది ఉంది అని మీరు చేయాలి. నాకు ఉండే వేసుకొచ్చినాయి ఇక ఇలా సాప ఫ్రెండ్స్, సాపే దిగుతున్నా. మొత్తానికైతే అలా జరిగిందనమాట. కొంచెంలో మిస్ అయ్యాను, లేకపోతే ఆ రోజు నాకు ఇంకా ఉంటుండే అనమాట. ఈ వంటలు అయితే స్టార్ట్ చేసేసినాం. వంటలు వచ్చేసి బగారా రైస్, నాటుకోడి చికెన్, పప్పుచారు అండ్ ఈవినింగ్ అట్లనే కొంచెం టీ. నాకు కొంచెం ఈవినింగ్ టీ అలవాటు ఉంది కాబట్టి నా కోసం అని చెప్పి నేను టీ పెట్టుకున్నాను. మిర్చీలు. ట్రిప్ అయితే బాగా అనిపించింది. స్టార్టింగే ఫుల్ ఎంజాయ్ చేసినాము. డే 1 నుంచే స్టార్ట్ అయిపోయింది మా ఎంజాయ్మెంట్. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.
పోయాలట్లా. చూడు ఎండ వచ్చింది ఆడికి ఆడ రాకపో ఎండ ఇటు వస్తుంది ఇటు వేసుకుందాం అంటున్నా. నీడి ఇటు వస్తుంది కదా, అంటే ఇప్పుడు అంతా గలీజ్ గలీజ్ అయింది కదా. అయ్యా కింద చూసినావు నువ్వు పోయి మరిగా కదా, కింద చూసినావు మరి నువ్వు పోయి కాలేదు. మరి నలభై మంచం తీయకుంటారు అట్లా మంచుకుంటారు అట్లా. ఏ కరెక్ట్ ఉంది మూత దాని దొరకలేదు. మైలీ ఎంత అవుతుంది టైము? 3 మైలీ గుల్ఫరం కలుపుతురా? మేము ఇలా ప్లాన్ చేస్తాం ఫ్రెండ్స్, కొలత తెలియదు ఫ్రెండ్స్ మాకు, అందుకే మీకు అక్కడ అర్థమయ్యే ఉంటుంది, నేను చెప్పాను కదా ఇట్లా ప్లాన్ చేసాం ఫ్రెండ్స్ అది అని చెప్పి. అక్కడ ఏంటి అని అంటే రైస్ కొలత తెలియలేదనమాట మాకు. మేము తీసుకెళ్ళిన బగోన్లు కూడా మాకు సరిపోలేదు కొలవడానికి. సో మేము ఏం చేసామంటే మన బాస్మతి రైస్ కవర్ ఉంటుంది కదా, దాంట్లోనే ఆ కవర్ బియ్యం వచ్చిన కవర్లోనే వాటర్ పోసి, ఈ ఒక కవర్ బియ్యం అయితే ఒక కవర్ వాటర్ పోసి వండినాం అనమాట. సో మీకు అక్కడ అదే చెప్పాను. కొన్నే పోయారు, ఎందుకంటే ఇది ఉబ్బుతుంది. నాకు ఎందుకో చాలా అనిపిస్తుంది. ఏం కాదు ఏం కాదు ఏం కాదు. మంట పెద్ద పెడుతున్నా, ఉప్పు కింద పెట్టరా, ఉప్పు కింద పెట్టరా. ఉప్పు జీలకర్ర తీసుకోవద్దు అప్పుడు కొంచెం కొంచెమే వేస్తా. ఇంకొంచెం వద్దు వద్దు, అందులో కూరలు ఉంటుంది. గడి గడి ఏ సాయిబాబా అలవాటు జరు నాకు ఇట్లా. వాడు రాలే మమ్మీ. నేను కిందికి వంగింది కానీ ఇటు పెట్టాను, నేను ఇట్లుంటే వస్తుండే. ఒకసారి లేవడం మళ్ళా. అన్నా చెక్కది కాలిపోతుంది. చాపర్ కట్టర్ అంట, కట్టర్. ఏమైంది తొక్కు? తొక్కు కావాలన్నావు కదా, పెట్టిరంట. తొక్కు పెట్టిరంట రే, పెట్టు. బయట बैठेंगे अरे बच्चे इधर बैठते इधर पूरे सापा निकालने तो सापा नहीं मट रहे ना. చటాయి चटाई चटाई तो निकालने था. అని చెప్పి చటాయి తీసుకురా. अरे चटाई इसका रे जल्दी आंग दिलो को रोटा మొత్తానికైతే ఆడుతూ పాడుతూ కామెంట్లతో మా వంటనైతే పూర్తి చేసేసినాం. వంట పూర్తయిన తర్వాత ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసేసినాం. అప్పటికే టైం చాలా అయింది, మా అందరికీ బాగా ఆకలేసింది. ఇక తింటూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసినాం. మధ్యలో నేను ఒక పాట కూడా పాడాను, వాయిస్ అయితే పెట్టలేను కూడా, ఎందుకంటే నా వాయిస్ వింటే మీరు భయపడతారు కాబట్టి. అండ్ దాని తర్వాత ఇంకా తిన్న తర్వాత మేమైతే కొద్దిసేపు డ్యాన్స్ కూడా వేసినాం. డ్యాన్స్ చూడండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా డ్యాన్స్ చేశాను, నా డ్యాన్స్ ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. పాయసం అవుతున్నాయి అన్నీ. మర్చిపోతున్నావు
అన్ని సన్ను పోతున్నాయి ఆడ. పోతా జైలుకి పోతావు నువ్వు ఎందుకు జైలుకి పోతావా వద్దే గలీజ్ ఉంటుంది. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్ పద ఇప్పుడు ఆడు గుర్తున్నాడు. పదంలో ఉంటావా ఇంటికి వచ్చే మెలగోదాము. డ్యూటీకి అదే బాగలేదు పతాకి ముందు పతంగులు ఎగిరేయాలంటే చార్జ్ ఉంటుంది కానీ బిల్డింగ్ లేవు కాబట్టి ఆగుతారు ఎవరైనా. వాట్ ఈస్ దిస్ నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. అలా డ్యాన్సులు అయితే ఏదో కొన్ని స్టెప్పులు వేసినాం. మా డ్యాన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక సమయం కూడా ఇట్టే గడిచిపోయిందనమాట మా ఆటలతో పాటలతో. అండ్ మేము ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయిన తర్వాత దారిలో ఒక రెస్టారెంట్ కనిపిస్తే పిల్లలు ఐస్ క్రీములు తీసుకున్నారు, అలాగే టీ తాగే వాళ్ళు టీ తాగినారు. అక్కడ కూడా మా అల్లరి మామూలుగా లేదు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా డే 1 ఇలా స్టార్ట్ అయింది, హ్యాపీగా ఎండ్ అయింది. అండ్ మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలా రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు. అండ్ మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. టాటా, బాయ్ బాయ్.